మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఉండవల్లి గుహల నుంచి మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ విజయవాడ బస్టాండ్కు చేరుకుంటారు. అనంతరం పండిత్ నెహ్రూ బస్ స్టేషన్లో జెండా ఊపి బస్సులను సీఎం ప్రారంభిస్తారు. విజయవాడ బస్టాండ్లో స్త్రీశక్తి పథకం ఏర్పాట్ల సమాచారాన్ని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి మరో ప్రతిష్టాత్మక పథకం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లోనే జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉండవల్లిలో ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి సీఎం ఇక్కడికి బయలుదేరినారు. సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ సహా ముఖ్యులు, అలాగే మహిళలందరూ కూడా బస్సులో అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి పండిత్ నెహ్రూ బస్ స్టేషన్కు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ సిద్ధం చేసినటువంటి బస్సులను సీఎం లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఈ సరికొత్త బస్సులను మొత్తం కూడా ఈ పథకం ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేశారు. మొత్తం ఆర్టీసీ 5 రకాలైనటువంటి బస్సుల్లో 5 కేటగిరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణాన్ని అమలు చేయబోతుంది. పల్లెల్లో తిరిగేటటువంటి పల్లె వెలుగు బస్సులు, అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయబోతుంది. అదేవిధంగా ఇటు సిటీలో తిరిగేటటువంటి సిటీ ఆర్డినరీ, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఈ ఉచిత ప్రయాణం అనేది మహిళల కోసం అందుబాటులోకి తీసుకువస్తుంది. అదేవిధంగా దూర ప్రాంతాలకు నడిచేటువంటి ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ కూడా ఈ ఉచిత ప్రయాణం అనేది అమల్లోకి కాసేపట్లో రాబోతుంది. వీటన్నిటి 5 కేటగిరీ బస్సులు మొత్తం సరికొత్త బస్సులను కూడా ఆర్టీసీ సిద్ధం చేసింది. వీటిలో మహిళలు కూడా ఎక్కి ఉన్నారు. వీటిని సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకొని ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాటు కూడా చేస్తున్నారు. కొత్త బస్సులను ఇక్కడ పెట్టారు. వాటన్నింటి కూడా పూజలు చేసి ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ బస్సులకు కూడా పూజలు చేసి వాటిని ప్రారంభిస్తున్నారు. ఆర్టీసీ చూస్తే కనుక ఈ పథకానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త బస్సులను కూడా రోడ్డెక్కించింది. ప్రధానంగా మహిళలకు ఇబ్బందులు లేకుండా పల్లె వెలుగు, అలాగే ఈ ఆల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్ ఈ సిటీ బస్సులను కూడా కొత్త బస్సులను రోడ్డెక్కించింది. వీటన్నింటి కూడా ఇవాటి నుండి ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక్కడ ఈ వేదిక దగ్గర ఏతుంది మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వారు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. వీరందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కలిసి వారికి ఈ పథకాల వల్ల ఎలా ఉపయోగం కలుగుతున్నటువంటి విషయాలను వాళ్ళతో ముచ్చటించి ఆ తదుపరి జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఆర్టీసీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం సిబ్బంది కూడా ఇక్కడ చాలా సిద్ధంగా ఉన్నారు. మొత్తం లేడీ కండక్టర్స్ను ప్రత్యేకంగా ఇక్కడ శిక్షణ ఇచ్చి వారందరికీ కూడా 0 ఫేర్ టికెట్ను ఎలా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా దాన్ని అమలు చేయాలి పథకాన్ని అనే విషయంలో ఆర్టీసీ ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. వారందరూ కూడా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు గాను సంసిద్ధంగా ఉన్నారు. చూస్తే కనుక మొత్తం ఆర్టీసీ మొత్తం 11,449 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండగా వీటిలో 74% బస్సుల్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో అలాగే సిటీలో తిరిగేటువంటి బస్సులే ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ 5 కేటగిరీ బస్సులలో ఈ ఉచిత ప్రయాణం అనేది అమల్లోకి రాబోతుంది. మొత్తం 8,458 బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. చూస్తే కనుక ఈ పెద్ద ఎత్తున మహిళలకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరబోతుంది. వీరందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం కొంతమంది ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి ప్రయాణానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం చూస్తే కనుక అమ్మ చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అమ్మా తుమ్మలపాలెం నుంచి వస్తున్నాను సార్. ఎక్కడికి వెళ్తున్నారు? తుమ్మలపాలెం వెళ్తున్నాను సార్. ఎట్లా ఉపయోగపడుతుంది మీకు ఆర్టీసీ? చాలా ఇదిగా సంతోషంగా ఉపయోగపడుతుంది సార్. ఫ్రీగా ఉంది, చాలా ఒబీడియన్స్గా మాకు మమ్మల్ని చాలా ఇదిగా ఇది చేశారు. చాలా థ్యాంక్స్. బస్సులో ఇప్పుడు ఎంత టికెట్ ఖర్చు అవుతుంది? ఈ ఉచిత ప్రయాణం వస్తే మీకు ఎంత మేర మిగులుతుంది? బస్కి వచ్చి 30 రూపీస్ పడుతుంది సార్. మా విలేజ్ నుంచి మార్కెట్ రావడానికి 30 రూపీస్ పడుతుంది. మాకు ఇప్పుడు మేము డైలీ సర్వీస్ చేసేవాళ్ళం కాబట్టి మినిమం 100 రూపీస్ మాకు సేవ్ అవుతుంది డైలీ. స్టడీస్ పర్పస్ మీద కూడా వాళ్ళు డైలీ యూజ్ ఏం కాదు సార్. కానీ బెనిఫిట్ ఏదైనా మార్కెట్ రావాలన్నా, విజయవాడ రావాలన్నా కొంచెం అవైలబుల్గా ఉంటుంది పిల్లలకు కూడా. నేను మాట్లాడలేనండి. చాలా ఉపయోగపడుతుందండి. లేడీస్కి బాగా పెట్టారు. అంటే స్త్రీశక్తి ఫ్రీ బస్ అని మనకి పథకం పెట్టి దాని ద్వారాగా
మహిళలకు ఛార్జెస్ లేకుండా బస్ ఎక్కి ఎంత దూరమైనా ప్రయాణం చేసే విధంగా పెట్టారండి. చాలా ఉపయోగపడుతుంది, బాగా సంతోషంగా ఉందండి. అంత గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సుల్లో మేలేనా? మేలే అండి, అందరికీ మేలే. చాలా వరకు ప్రయాణం చేసేవాళ్ళు అంతకుముందు ఛార్జెస్ వల్ల తక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు ఛార్జెస్ ఉన్నాయని, ఇప్పుడు ఛార్జెస్ లేవు కాబట్టి అందరూ ప్రయాణం చేసే విధంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. చూస్తే కనుక చాలామంది మహిళలైతే వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ బస్సుల్లో అందరూ కూడా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది మహిళలు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఎట్లా మీకు ఉచిత ప్రయాణం అనేది మీకు లబ్ధి చేకూరుతుంది? మీకు నెలకు ఎంత మేర మిగులుతుంది ఈ బస్సు ప్రయాణం వల్ల? నమస్తే సార్, నా పేరు మల్లేశ్వరి. మేము ఎన్టీఆర్ డిస్టిక్ కంచిచర్ల మండలం నుంచి వచ్చాను. నా పేరు మల్లేశ్వరి. నేను స్టేట్ ఆర్ఆర్సీ గొల్లపూడి డిఆర్డీ అండి. మామూలుగా డ్వాక్రా గ్రూప్లో మండల్ ప్రెసిడెంట్, డ్వాక్రా గ్రూప్ లీడర్స్కి ట్రైనర్ని. చంద్రన్న గారు పెట్టిన సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకం 100% నిర్వర్తిస్తున్నారు. మహిళలకి చాలా చాలా బెనిఫిట్ అన్నమాట. రైతులకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మకి వందనం పథకం పిల్లలకు సంబంధించి చేస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యమైన పథకం మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రతి మహిళకి కనీసం నెలకి 3,000 రూపాయలైనా మిగులుతుంది సార్. ఎలా అంటే ప్రతి మహిళ జాబ్ ఈరోజు చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి ప్రతి మహిళ కూడా ఏదో ఒక పనుల మీద బయటకు వెళ్లాల్సిందే. రోజుకి 100 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు ఛార్జీలు అవుతాయి. విజయవాడ నాది కంచిచర్ల సార్. నేను ఏదో పని మీద విజయవాడ వస్తే 200 అవుతుంది. పోను రానందా మాకు లోకల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా అవుతాయి. ఈ ప్రకారంగా చూసుకున్న నెల మొత్తం పోయినా 20 రోజులు వెళ్ళినా కూడా మనకి 200 లెక్క 150 లెక్క వేసుకున్నా కూడా మొత్తం యావరేజ్గా ప్రతి మహిళకి ఒక 3,000 రూపాయలు మా చంద్రన్న తన సహోదరికి తోడబుట్టిన కానుకగా ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాను సార్. నేనైతే చాలా చాలా సంతోషం సార్. ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం, ఉచిత మహిళల బస్సు ప్రయాణం అనేది చాలా మంచిదన్నమాట. అందులో మా మహిళలందరూ కూడా గమనించి చాలా జాగ్రత్తగా నిదానంగా ఇంతకుముందు టికెట్ తీసుకున్నప్పుడు ఎలా జాగ్రత్తగా వెళ్ళామో అలా వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకోవడం నెట్టుకోవడం చేయకోకుండా నిదానంగా మనం టికెట్ తీసుకొని ఎలా వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళామో ఇప్పుడు కూడా అదే క్యూ పద్ధతి క్రమశిక్షణ పాటించి జాగ్రత్తగా వెళ్ళాలని ఈ మీడియా తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా విద్య, వైద్యం కానీ అలాగే వివిధ రకాలుగా మీరు ప్రయాణం చేస్తుంటారు ఆర్టీసీ బస్సులో. సో ఈ ఉచిత ప్రయాణం అనేది మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? మీ కుటుంబానికి ఆర్థికంగా ఎట్లా మీకు ప్రయాణం చేకూరుస్తుంది? మాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, చిన్న జాబ్ చేసుకుంటున్నారు. 10,000 వరకే శాలరీస్ వస్తున్నాయి. 10,000 వరకు శాలరీస్ వస్తే 3,000 వరకు ఛార్జీలు అవుతున్నాయి. మాకు మిగిలేది 7,000. అట్లా ఈ సీఎం గారు ఈ ఉచిత బస్సు పెట్టినందుకు ఆ 3,000 పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. ఆ 10,000 అనేది వాళ్ళకి శాలరీ కింద వస్తుంది. కాలేజీకి వెళ్ళే పిల్లలకి సంవత్సరం వచ్చేసరికి 10,000, 15,000 కట్టాల్సి వస్తుంది. అవి కూడా సేవ్ అయినట్టే పిల్లలకి. ఈ రోజులో సూపర్ 6 పథకాలలో అన్నీ సూపర్ సక్సెస్. ఒక గ్యాస్ కానీ ఫంక్షన్స్ కానీ ఒకే దాటున 3,000 ఫంక్షన్ని 4,000 చేయడం అనేది చాలా సూపర్ సక్సెస్. అది ఫస్ట్ సక్సెస్ అదే. సారు సీఎం గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఫస్ట్ నిర్ణయం ఫంక్షన్స్ అనేది బాగా సక్సెస్ అయింది. గ్యాస్ ఇప్పటికి 2 ట్రిప్పులుగా గ్యాస్ కూడా డబ్బులు వచ్చినాయండి. తల్లికి వందనం ప్రతి ఒక్క అంతకుముందు గత ప్రభుత్వంలో ఒక్క పిల్లకే వేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈరోజు 3 4 కూడా మా నియోజకవర్గంలో 6 పిల్లలు ఉన్న 6 కూడా తల్లికి వందనం 1,00,000 రూపాయల దాకా పడ్డాయి. ఈరోజు ఉచిత బస్సు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందో అనేది పక్కన పెట్టాడు. ఇప్పుడు ఛార్జీలు అన్నాం. చాలా వరకు ఇద్దరు వెళ్ళాలన్నా తోడు ఎవరన్నా రావాలంటే మళ్ళీ వాళ్ళకి ఛార్జీలు కావాలి, మనకు కావాలి. ఇదంతా కూడా సీఎం గారు ఆలోచించి మరి ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడే పథకాలన్నీ పెట్టారు. సూపర్ సక్సెస్ అండి. సూపర్ 6 పథకాలలో అన్ని సూపర్ సక్సెస్. మాట్లాడారు సార్. బస్ ప్రయాణం వల్ల మేడం చెప్పినట్టు కాలేజీ పిల్లలకి డైలీ వచ్చే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఛార్జెస్ నెలకు వచ్చేసరికి 3,000 మిగులుతాయండి. అవి మన కుటుంబం ఖర్చులకు కానీ పిల్లలకు కానీ ఉపయోగించుకోవచ్చు. సూపర్ 6 సూపర్ సక్సెస్ సార్. చాలా హ్యాపీగా ఉంది.
సో మొత్తానికి ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ పథకాన్ని మరికొద్ది సేపట్లో అమలు చేయడం పట్ల మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని చెప్పేసి వారంతా స్పష్టం చేస్తున్నారు. విద్య, వైద్యం, అలాగే తదితర వేరే ఊర్లకు వెళ్ళేటువంటి పలు అవసరాల నిమిత్తం ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు అమౌంట్ ఖర్చు అవుతున్న దృష్ట్యా అవన్నీ కూడా మిగిలిపోతున్నాయి. ఇవన్నీ కూడా కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. అయితే ఈ పథకాన్ని మొత్తం కూడా సక్సెస్ఫుల్ చేసింది కనుక ఆర్టీసీ కూడా ఇప్పటికే ప్రత్యేకించి ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సుల కండిషన్ అంతా కూడా మెరుగుపరిచి అన్ని పటిష్టంగా ఉండేలా, ఫిట్నెస్ ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అన్ని బస్సులకు మరమ్మతు చేయడం సహా పెద్ద ఎత్తున కొత్త బస్సులు కూడా ప్రవేశపెట్టి మహిళలకు అలాగే ఇతర ప్రయాణికులకు కూడా ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాటు చేసింది. సిబ్బంది కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి జీరో ఫేర్ టికెటింగ్ జారీ చేయడం, అలాగే బస్సుల్లో రద్దీ ఉన్నప్పటికీ కూడా పటిష్టంగా నిర్వహణ చేసే విధంగా, అలాగే బస్సుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బస్సుల్లో ప్రత్యేకించి సీసీ కెమెరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అదే మహిళా కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పలు రకాల ఏర్పాట్లు కూడా చేసి ప్రస్తుతం ఏర్పాటు చేసినట్టు ఈ బస్సులంటే కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ ఉచిత పథకం సూపర్ సక్సెస్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికార యంత్రాంగం ఆర్టీసీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. మరికొద్ది సేపట్లోనే ఈ పథకం ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లోనూ కూడా ఈ కేటాయించిన 5 కేటగిరీ బస్సులు ఏవైతే ఆ బస్సులు అన్నింటిలో కూడా జీరో ఫేర్ టికెటింగ్ జారీ చేసేందుకు ఆర్టీసీ అధికారులు పర్మిషన్ ఇవ్వబోతున్నారు. ప్రతిరోజు కూడా ఆర్టీసీలో బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కెమెరామెన్ ఎంఎస్ తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.